చారిత్రక సిద్దిపేట పట్టణంలో శివాజీనగర్లో ఉన్న శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఆలయంలో ఉన్న ఆంజనేయ స్వామి, దత్తాత్రేయ స్వామి, నవగ్రహ దేవతలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా శ్రీ గోదా రంగమన్నార్లను ప్రత్యేక విగ్రహ ప్రతిష్టల ద్వారా ఈ పూజల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. జలజాక్షి మోమునకు జగవాకు చంబులకు, జలజాక్షి మోమునకు జగవాకు చంబులకు, పురపు నీరాజనం అలివేణి తురుమునకు హస్తకమలంబులకు, అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం, నిలువు మాణిక్యముల నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, 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 చరణ కిసలయములకు సఖియనం భోరులకు, చరణ కిసలయములకు సఖియనం భోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం, అరిది జఘనంబులకు అతివని జనాభికిని, అరిది జఘనంబులకు అతివని జనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం, నిరతి నానావర్ణ నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, 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 పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి, పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి, నెగటు సతి కళలకు నీరాజనం, జగతి నలమేల్మంగ చక్కరనములకెల్ల, జగతి నలమేల్మంగ చక్కరనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం, నిగుడు నిజ శోభనపు నీరాజనం, క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం, 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 తులాయ శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభా
సతులాల శోభాన పాడరమ్మ పాడరమ్మ పతి చూడి గుడుతనాని శోభాని 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 వీరుడు రామచంద్రుడి తడు రఘువీరుడు కామిత బలములియగలిగే ఇందరికి కల్ప వృక్షము గౌతము భార్య పాలిటి కామధేను వితుడు ఘాతల కౌశిక పాలి కల్ప వృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైనము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు పరమ బంధువితడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము పరగ సుగ్రీవి భీషణ పాలి నిధానము మరి భజనకు పాలి ధన పారిజాతము రామచంద్రుడితడు చంద్రుడితడు రఘువీరుడు తలప శబరి పాలి కర్కటోర సస్యము అలరి గురుని పాలి ఆది మూలము కన్నడన్న వారి పాలి కన్నులెదుటి మోడితి కన్నడన్న వారి పాలి కన్నులెదుటి దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు నటరాజ గంగాధరా నట చూడనీవే ఇట చూడనీవే ఎటు చూసినా నీవే ఘటమందు నీవే మఠమందు నీవే మఠమందు నీవే విఠలాక్ష జగమంత నీవే కదా రాజ నామ స్మరణ ఏ మారలేనయ్యా నానావిధంబుల గానంబు సేతు నానావిధంబుల గానంబు సేతు దీనావర జాలి చూపించవా నటరాజ గంగాధర గంగాధరా అనయంబు నిన్ను స్మరించు వారి అధమెల్ల వాపేవు మనసన్ను నిన్ను హే జటధారి గంగాధరా కలవారే నిన్ను కానుకలనిచ్చి కొలిచేను ఓ దేవా దేవా ఫలపత్రమైన ఫలపత్రమైన నేను పిలిచేను నా పిలుపు లాలించవా నటరాజ గంగాధరా హే జటధారి గంగాధరా భువనేశ సకల భూతేశ్వరా హే భవబంధ పరిహారా భువనేశ సకల భూతేశ్వరా
మందిరమును విడితరలే బృందారక సందోహముతో రారంగేశ్వరుడు కదా మనసిరి ఆడాడే మధువు కదా బృందారక సందోహముతో బృందారు మౌని బృందముతో పెందిరుమడి పెరుమాళే శ్రీ మందిరమును విడితరలే బృందారక సందోహము హరిలో రంగ హరి 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 హరి నారాయణ హరి హరి హరినారాయణ హరి హరి వలచిన స్వామి గోదాదేవి వలచిన స్వామి కొట్టడలీలను పెళ్ళాడిన కొప్పగలీలను పెళ్ళాడిన రాముడవు సరి సరి కొప్పుగలీలను పెళ్ళాడిన శ్రీరంగరాముడవు సరి సరి రాముడు సరి సరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి హరినారాయణ హరి హరి గోకుల నందన గోపాల కృష్ణ గోవింద నామము హరి 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 గోవింద నామము హరి హరినారాయణ హరి హరి హరినారాయణ హరి హరి హరినారాయణ హరి హరి హరినారాయణ హరి హరి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ రామ జానకి 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 రామ జానకి రామ అయోధ్య రామ జానకి రామ అయోధ్య రామ జానకి రామ అయోధ్య రామ జానకి రామ అయోధ్య రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ పంచముఖ వీరాంజనేశ్వర భగవాన్ కి జై దత్తాత్రేయ భగవాన్ కి జై బోధా మాతా కి జై శ్రీ కృష్ణ భగవాన్ కి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ नीला तुंगस्तनगिरि तटे सुप्तमुद्धोत्य कृष्णं नीला तुंगस्तनगिरि तटे सुप्त
पारार्थ्यं संस्कृते शतशिरा सिद्धं अध्यापयन्ते स्वोच्छिष्टाया प्रजे निगलितं या बलात् कृत्या भुङ्क्ते अस्यै नमः इदमिदं भूय एवास्तु भूयः कर्कटे पूर्व फल्गुन्यां तुलसे काननां उद्भतां पाण्डे विश्वं भरा ओम श्री गोदाय नमः అంటే ఇవ్వాలహం అంటే 24వ భాషణం. దీంట్లో ఏంటంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణగణాలని కూడా అంటే స్వామి శ్రీరామచంద్రుడుగా ఉన్నప్పుడు రాముడిని సంహరించాడు, అలాంటి గొప్ప భుజబలానికి మంగళం పాడుతున్నారు. అలాగే ఎందరో యుద్ధంలో ఎందరో సంహరించారు. అట్లాగే ఆ స్వామి కేశవుని రక్కసిని ఇలాంటి ఎంతోమంది రక్క సంహరించి అలాంటి గొప్ప స్వామి యొక్క మంచి గుణానికి గోవర్ధన పర్వతాన్ని కోపపాలందరూ కూడా ఆ యొక్క రేపల్లి వాసులందరూ కూడా రక్షించాడు. అట్లాంటి గొప్ప మంచి గుణాన్ని తాను మాత్రమే కాకుండా తన గ్రామం ఉండే వాసులందరూ కూడా క్షేమంగా ఉండాలని ఇంద్రుడు అట్లాంటి భయంకరమైన రాళ్ల వర్షాన్ని కురిపించినప్పుడు కూడా దాన్ని తట్టుకునే విధంగా చిట్టకల వేలుపైనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఆ యొక్క రేపల్లి వాసులందరూ కూడా కాపాడిన అలాంటి గొప్ప మంచి గుణానికి మనం ఈరోజు మంగళం పాడుతున్నాం. అలాగే ఆ యొక్క బలిచక్రవర్తి దగ్గర పాపనావతారంలో కేవలం 3 అడుగుల నీళ్ళ మాత్రమే అడిగి ఆ 2 అడుగులతోనే సమస్త విశ్వాన్ని కూడా వ్యాపింపజేశాడే. అలాంటి శ్రీపాదానికి మంగళం పాడుతున్నారు. అలాంటి ఈరోజు ఈ యొక్క పాశ్రంలో ఆ స్వామి యొక్క గుణగణాన్ని ఇట్లా ఎన్నెన్ని చెప్పడానికి వీలేదు. ఎన్నో రకాలుగా ఎంతో మంది రక్క సంహరించినాడు కాబట్టి అలాంటి స్వామి యొక్క పాదాలకు భుజబలానికి అతని యొక్క మంగళం పాడుతున్నాము. శ్రీరామ జయ రామ జయ జయ రామ. తాత నమస్తే. मानस भासिता
ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత శ్రీదేవతా మానస భాసిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత భావన విరజానద్యవగాహిత మతి సమాహిత హృదయ పుండరీక దహర దీపిత మణిద్వీపిత భావన విరజానద్యవగాహిత మతి సమాహిత హృదయ పుండరీక దహర దీపిత మణిద్వీపిత సుజనాత్మ సమాధి యోగ సువిదిత సుజనాత్మ సమాధి యోగ సువిదిత అజహరాధి రూప పరాధారత శ్రీదేవత మానస భాసిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత ఓ శ్రీమాత చిన్మంగళ నీరాజిత జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోదామాత. ఇక్కడ ఇది శివాజీనగర్లో ఉన్నటువంటి సిద్దిపేట శివాజీనగర్లో ఉన్న పంచముఖ హనుమాన్ దేవాలయం ఉంది. ఇక్కడ మేమందరము కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ధనుర్మాసంలో 30 రోజులు కూడా ప్రతిరోజు ఒక్కొక్క పాశురం చదువుకుంటూ అమ్మవారిని కొలుచుకుంటూ హారతులతోనూ ప్రతి ఒక్క విషయాన్ని విశేషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. అలానే కార్తీక మాసంలో కూడా ఆకాశ దీపము, విష్ణు సహస్రనామ పారాయణము, గోదా కళ్యాణము, శ్రీరామనవమికి శ్రీరామ కళ్యాణము, శివరాత్రి రోజు శివ కళ్యాణము, ఇలా ప్రతి ఒక్క పండుగని కూడా ఇక్కడ మేము అందరము కలిసి చుట్టుపక్కల ఉన్న మహిళలు, పెద్దవాళ్ళు, పురుషులు అందరూ కలిసి ఇక్కడ చేసుకుంటాము. ఏకాదశి ప్రతి ఒక్క పండుగని ప్రతి ఒక్క విశేషాన్ని మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ చుట్టుపక్కల ఉన్న అందరినీ కూడా హనుమాన్ తన యొక్క రక్షణ ఇస్తున్నాడు. అలాగే అందరికీ ఇంకా రావాలి రావాలి అనేటువంటి దత్తాత్రేయ స్వామి కూడా ఇక్కడ వెలిసి ఉన్నారు. దత్తాత్రేయ జయంతి దత్త పౌర్ణమి రోజు ఇక్కడ మరియు ప్రతి గురువారం కూడా దత్తాత్రేయుడికి నైవేద్యం చూపించి అన్నదానం చేయడం జరుగుతుంది. గోదామాత కళ్యాణం తర్వాత శ్రీరామనవమికి సీతా కళ్యాణం తర్వాత కూడా అమ్మవారి ఓడిబియ్యము వండి అందరికీ భోజనము మరియు వచ్చిన మహిళలందరికీ కూడా పసుపు తాంబూలము ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది. ఇలా ఇది ఆలయము రోజు రోజుకి దినదినాభివృద్ధి చెంది ఇక్కడ వచ్చి ప్రతి భక్తుల్ని కూడా అనుగ్రహించాలని ఆ భగవంతుని యొక్క కృప మా అందరిపైన కూడా ఎప్పుడు ఇలానే ఇంకా గొప్పగా ఉండాలని మంగళమపరాజిత మాతా మంగళమపరాజిత మమతను తొలగింపుమా మాతా మమతను తొలగింపుమా మాతా మంగళమపరాజిత మాతా మంగళమపరాజిత సంసారంబున సమదర్శనమిడి సంసారంబున సమదర్శనమిడి శాంతిని కలిగించుమా మాతా అపహర్తారం ధాతారం సర్వసంపదాం యోగాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ పంచముఖ వీరాంజనేయ స్వామి క్షేత్రంలో గత 10 సంవత్సరాలుగా ధనుర్మాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ధనుర్మాసంలో
ప్రతిరోజు దాదాపు 40 మంది మహిళా భక్తులు విచ్చేసి మంగళహారతులతో తిరుప్పావై సేవాకాలం ఉంటుంది. ఆ తదుపరి పాశుర విన్నపం ఉంటుంది. తీర్థ ప్రసాద గోష్ఠి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో చాలా మంది మహిళా భక్తులతో పాటు పురుషులు కూడా పాల్గొంటారు. ఈ ధనుమాస కార్యక్రమంలో ప్రధానంగా మన దగ్గర వైకుంఠ ఏకాదశితో పాటుగా కూడార ఉత్సవం జరుగుతుంది. 108 గంగాలతో విశేషంగా కూడారి ప్రసాదాన్ని ఆ యొక్క గోదారంగమన్నారుకు నివేదన చేసిన తర్వాత భక్తులకందరికి కూడా ఆ గంగాలంతో పాటుగా ప్రసాదాన్ని ఇస్తాము. అలాగే గోదారంగమన్న కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఆ కళ్యాణ మహోత్సవం కూడా చాలా మంది భక్తులు పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తారు. వారందరికీ కూడా ఆ గోదారంగమన్న యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ ధనుమాసంలో కలిగి చక్కని అభివృద్ధితో సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి మా పంచముఖ ఆంజనేయ స్వామి ద్వారా వారి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. అంటే ఆ యొక్క స్వామి ప్రభావం ఆ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామిలో పంచముఖుడు అంటే 5 ముఖాలు ఉంటాయి. ఒకటి ఆంజనేయ స్వామి కపి రూపంలో ఉంటాడు. అలాగే హయగ్రీవ స్వామి ఉంటాడు. అంటే సకల విద్యలకు అధిదేవత అయినట్టే హయగ్రీవ స్వామి జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అంటారు. మరొకటి వరాహ రూపంలో ఉంటారు. స్వామి భూమిని పాతాళ నుండి పైకి తీసుకొచ్చిన ఆ వరాహ రూపంలో స్వామి ఉంటాడు. అలాగే మరొకటి గరుత్మంతుడు అంటే ఆ శ్రీమన్నారాయణ వాహనమైనట్టే పక్షిరాజు అంటే గరుత్మంతుడి రూపంలో మరొక అవతారం ఉంటాడు. అలాగే మరొకడు లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖ నృసింహం భీషం భద్రముత్రముత్య నమామి అంటాడు. అంటే నరసింహ అవతారం ఉంటాడు. వరాహము హయగ్రీవము గరుత్మంతుడు నరసింహ అవతారంలో స్వామి ఉంటాడు. కాబట్టి పంచముఖుడు ఎందుకు అయ్యాడంటే ఆ రామలక్ష్మణులే మహిరావణుడు అనే రాక్షసుడు అపహరించినప్పుడు ఆ పాతాళంలో రామలక్ష్మణుని దాచిపెడతాడు. అయితే ఆ రామలక్ష్మణుని రక్షించడానికి సమర్థుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి. మరి అతను సంహరించాలి అంటే 5 దిక్కుల్లో అతని దీపాలు ఆర్పేస్తేనే మహిరావణుడు సంహరించబడతాడు. ఒక దిక్కు ఆపుతున్నాడు, ఇంకో దిక్కు వెలుగుతుంది. ఇటు ఆర్పేసరికి అటు వెళ్తుంది. అలాంటి సమయంలో ఆ స్వామి ఒకేసారి రాముని ప్రార్థించే పంచరు ముఖుడై 5 దిక్కులో ఉండే దీపాలు ఒకేసారి ఆర్పేస్తాడు. నిన్ను విన్నా నన్నెవరే అన్నను నాకు దిక్కెవ్వరే. నిన్ను విన్నా నన్నెవరే మన్నను నా